అవును. 3 లక్షల ఉద్యోగాలు పీకి 16,000 మందికి ఇస్తే ఏంటి ప్రయోజనం? పోనీ అదైనా ఇప్పుడే అవుతుందా? డిఎస్సిదైనా ఉమ్, అవును. జూన్ కల్లా అయిపోతుంది అన్నారు. అప్పుడు ఏం చెప్పారు? ఉమ్, ఏప్రిల్ మేలలో అయిపోతుంది అన్నారు. ఇప్పుడు ఇంకా ఎగ్జామ్స్ అవును. దశ ఉంది. మళ్ళీ దానికి ఉమ్, లిటిగేషన్స్ ఉన్నాయి, కోర్టులు ఉమ్, కథలు చాలా ఉంటాయి ఇంకా దానికి. అవును. అవును. సరే వచ్చే ఏడాదికి చేసినా ఓ సంతోషమే, కానీ ఓ 16,000 ఉద్యోగాలు ఇస్తే 3 లక్షల ఉద్యోగాలు పీకేయడం అది ఉద్యోగం కాదని జగన్ అన్నాడు. ఎస్, జగన్ అంటాం ఏంటి, అందరూ ఉమ్, అంటారు. అవుట్ ఉమ్, సోర్సింగ్ కూడా ఉద్యోగం కాదు కదా, అవును. కాంట్రాక్ట్ ఎంప్లాయ్ ఉమ్, కూడా ఉద్యోగం కాదు కదా లెక్క ఉమ్, ప్రకారం అయితే. ఉద్యోగం అంటే ఉమ్, వాళ్ళందరూ ఉద్యోగులే, లేదు ఉపాధి అంటే వాళ్ళందరూ ఉపాధి పొందుతున్నట్టు. ఉమ్, ప్రభుత్వం ఇచ్చే ఉపాధి తీసే ఇచ్చే అట్లాగా. అదే కదా. పోనీ వాళ్ళకి ఉమ్, ఏమన్నా ఆల్టర్నేటివ్ చూపెడతారు. ఇంకొకటి, వాళ్ళ నెత్తిన ఇంకో భారం వేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈ ఉమ్, ప్రభుత్వం ఆ వెహికల్కి ఇంత అనిస్తోంది, ఆ డబ్బులతో కిస్తీ అవును. కడుతుంది. అవును. ఇప్పుడు కిస్తీ కట్టరట, ఆ వెహికల్ వాళ్ళే తీసుకుపోవాలట. ఏం ఉమ్. చేసుకుంటారు ఇప్పుడు ఆ వెహికల్స్? వాస్తవానికి ఇంకా 1 year వరకు టైం ఉందంటండి వాళ్ళకి. అదే అదే అనేది కట్టడానికి అప్పటి వరకు 2017 టైం 27 ఇవ్వండి. దాకా ఉంది. ఆ అవును, కిస్తీలు అప్పటి వరకు అయిపోతే టైం అప్పుడు ఇవ్వండి. ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు. ఆల్టర్నేటివ్ కూడా చూసుకోవచ్చు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళని ఇప్పుడు ఎత్తినేస్తే సడన్. ఏమవుతుంది? ఆ వెహికల్ ఏం చేసుకోవాలి ఇప్పుడు వాళ్ళు? అది ఉమ్, ఈ పర్పస్ కోసం తయారు చేసిన వెహికల్, దేనికి అవును, వాడతారు ఇంకా? ప్రత్యేకంగా చేయించారు. ఇసుక ఉమ్, తీసుకెళ్ళలేరు, ఉమ్, కూరగాయలు లాంటివి పట్టుకెళ్దామంటేనేమో అట్లాగ అమ్ముకోవడానికి పెట్టుకోవాలి కానీ అవును. మామూలు